మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కుడికకు కూడి వచ్చిన మనమందరం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో ఈ రాత్రి అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ఈ రాత్రి కాల సమయమందు కూడి వచ్చిన మనలందరినీ ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎగిస్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యము తదుపరి 17వ వాక్యము, ఈ 2 వచనాలు కలిపి మనం చదువుకుందాం. ఆ 7 దినములు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమనగా, ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్నటువంటి ఈ మాటలు మరి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ఆకాశమందున్నటువంటి దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎగిస్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమందున్నటువంటి దేవుడు తాను ఏర్పాటు చేసుకొని, తాను నియమించుకొని, తన సేవ కొరకు ప్రతిష్ఠించుకొనినటువంటి ప్రవక్త అయినటువంటి ఎగిస్కేలుతో ఆకాశమందున్నటువంటి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడండి ఎగిస్కేలు ప్రవక్తతో? నరపుత్రుడా అని సంబోధించి మాట్లాడుతూ, ఎగిస్కేలును దేవుడు ఇజ్రాయేలు యొక్క కాలములో ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద జీవించుచున్నటువంటి ఆ రోజుల్లో మరి ఎగిస్కేలును దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని తనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఎవరి కొరకు కావలిగా నియమించాడంట దేవుడు ఎగిస్కేలును? ఇశ్రాయేలుల కొరకు. ఇశ్రాయేలులు అనగా ఎవరు? దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క రక్త సంబంధులు. తన ప్రజల కొరకు, తన ప్రజల క్షేమమును కోరి, తన ప్రజల యొక్క బాగోగును కోరినటువంటి దేవుడు నరపుత్రుడైనటువంటి ఎగిస్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలిగా నియమించాను అంటున్నాడు దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ చదవబడిన వాక్య భాగములో కావలి అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కావలిగా అనే మాట.
కావలి. కావలి అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆ కావలి అనేటువంటి మాటను గురించి రాత్రి కొన్ని విశేషాలు ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడి వచ్చిన మీ అందరిని ఉద్దేశించి ఈ రాత్రి నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశము కావలి. కావలి గురించి మాట్లాడబోతున్నాను. గమనించండి ప్రియులారా, ప్రభువు తన సేవకులకు ఈ లోకంలో దేవుని పరిచర్య చేస్తా ఉన్నటువంటి తన సేవకులకు రకరకాల పరిచర్యను దేవుడు అప్పగించాడండి. గమనించండి ప్రియులారా, ఆనాటి కాల పరిస్థితులు మనము గమనిస్తే మరి దేవుడు యెరూషలేము ప్రాకారాలను కట్టేటువంటి పరిచర్య ఆ రోజుల్లో ఎవరికి అనుగ్రహించాడండి? పడిపోయినటువంటి యెరూషలేము యొక్క ప్రహారీ గోడలు, యెరూషలేము యొక్క దేవాలయపు యొక్క ద్వారబంధాలు శత్రుల ద్వారా దహించి వేయబడి, శత్రుల ద్వారా యెరూషలేము యొక్క ప్రహరీ గోడలన్నీ కూడా కూలబడిపోయినటువంటి ఆ సమయంలో తిరిగి మరల పునఃప్రారంభింపజేసే ఆ బాధ్యతను, ఆ పనిని నెహెమ్యా కాలంలో మరి యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టేటువంటి, యెరూషలేము యొక్క ద్వారబంధాలు అగ్ని చేత కాల్చబడినప్పుడు దానిని నిలబెట్టేటువంటి పనిని ఆనాడు ఎవరికి అనుగ్రహించాడంటే యెరూషలేము ప్రాకారాలను కట్టేటువంటి బాధ్యతను ఏమండి షుషాను కోటలో అహష్వేరోషు యొక్క పరిపాలన కాలంలో, షుషాను కోటలో అహష్వేరోషు యొక్క ఇంటిలో రాజుగారికి గిన్నె అందించేటువంటి ఒక సర్కారు ఉద్యోగి అయినటువంటి నెహెమ్యాకు ఆ రోజుల్లో దేవుడు ఏం చేశాడండి? యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టే బాధ్యతను ఆ రోజుల్లో నెహెమ్యాకు ఇచ్చాడండి. ఇంకా మనము చూస్తే రెండవదిగా యెరూషలేము యొక్క దేవాలయమును కట్టేటువంటి ఆ బాధ్యతను దేవుడు మరల ఎవరికి ఇచ్చాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో జెరుబ్బాబెలుకి ఇచ్చాడు. జెరుబ్బాబెలుకి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే దేవాలయమును కట్టేటువంటి బాధ్యతను జెరుబ్బాబెలుకి ఇచ్చాడు దేవుడు ఆ రోజుల్లో. యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టే బాధ్యతను అహష్వేరోషు పరిపాలన కాలంలో షుషాను కోటలో సర్కారు ఉద్యోగిగా ఉన్నటువంటి రాజుగారికి గిన్నె అందించేటువంటి సర్కారు ఉద్యోగం చేస్తున్నటువంటి నెహెమ్యాకు ప్రాకారాలు కట్టే బాధ్యతను అప్పగిస్తే దేవాలయాన్ని కట్టేటువంటి బాధ్యతను ఆ దినాల్లో జెరుబ్బాబెలుకు దేవుడు అనుగ్రహించాడు. మరొక విషయం చెప్పమంటారా? ఇంకా మనము గమనిస్తే ప్రియులారా, యాజకుల యొక్క పరిచర్యను కూడా మనము గమనిస్తే, యాజకుల యొక్క పరిచర్యను గమనిస్తే దేవుడు ఆ దినాల్లో యాజకత్వము చేసేటువంటి లేవీలకు దేవుడు యాజక బాధ్యతలను దేవుడు లేవీ గోత్రికులకు దేవుడు అనుగ్రహించాడు. ఆ కోవలో మనము చూస్తే యెషయా కావచ్చు, ఎగిస్కేలు కావచ్చు, అలాగే ఇర్మియా కావచ్చు, వీళ్ళందరూ కూడా మనము చూస్తే వీళ్ళు ప్రియులారా ప్రవచన పరిచర్య, ప్రవచనాలు చెప్పేటువంటి పరిచర్య, ప్రవచించేటువంటి పరిచర్య ఎవరు? యెషయా కావచ్చు, యెషయా 2, ఎగిస్కేలు 3, ఇర్మియా. ఈ ముగ్గురు కూడా ప్రవక్తలలో ముగ్గురు కూడా సమపాలికులు, సమానమైనటువంటి వారు. ఎవరిని ఎవరు తక్కువగా చూడడానికి లేదు. యెషయా తక్కువ వాడేం కాదు ఎగిస్కేలు కంటే,
ఎగిస్కేలు కంటే ఇర్మియా గారు ఏం తక్కువవాడేం కాదు, ఇర్మియా గారి కంటే యెషయా ఏం తక్కువవాడు కాదు. ముగ్గురే సమపాలికులు. ఆనాటి కాల పరిస్థితులు మనము గమనిస్తే యెషయా కావచ్చు, ఎగిస్కేలు కావచ్చు, ఇర్మియా కావచ్చు, వారికి దేవుడు పునరా ప్రవచన పరిచర్యను దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రవచనాలు చెప్పే పరిచర్య. వారు ప్రవచించారంటే చాలు, ఆ ప్రవచనాలన్నీ కూడా వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అట్టి బాధ్యతలను ప్రవచించే పరిచర్యను దేవుడు ఆ దినాల్లో ముగ్గురు ప్రవక్తలకు ఇచ్చాడు. యెషయా ప్రవక్తకు, ఎగిస్కేలు ప్రవక్తకు, ఇర్మియా ప్రవక్తకు. ఇంకా మనము గమనిస్తే ప్రియులారా, ఇజ్రాయేలులు ఈ భూలోకముల వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి ఆనాటి కాలములో మనము గమనిస్తే ప్రియులారా, చూడండి, రాజరికము యొక్క పరిచర్య కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేలులను పరిపాలన చేసేటువంటి రాజరికపు యొక్క పరిచర్య. అది కూడా పరిచర్య. ఇది రాజుగా ఉండడం పరిచర్య. ప్రజలను పరిపాలన చేయడం, ప్రజా పరిపాలన విధానాన్ని తీసుకుని వచ్చి ప్రజలందరినీ కూడా ఏకతాటి మీద నడిపిస్తూ దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క బాగోగులను చూచుచు వారిని సంరక్షించేటువంటి పరిచర్య ఆ దినాల్లో ఇశ్రాయేలుల కొరకు కొందరు రాజులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో మొట్టమొదటి వాడు సౌలు, రెండవ అతను దావీదు, మూడవ అతను సొలొమోను. ఈ సౌలు, దావీదు, సొలొమోను అనువారు వీళ్ళు కూడా ఇజ్రాయేలు దేశములో ఇజ్రాయేలుల మీద రాజులుగా ఉండి రాజరికము చేపట్టినటువంటి వారు. వీళ్ళకి దేవుడు ముగ్గురు కూడా రాజరికాన్ని చేసే పరిచర్య దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఇప్పుడు దైవ వాక్యములోనికి మనం వద్దాం. మనం చదువుకున్నాం కదా ఇందాక వాక్యము ఏమని? ఎగిస్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యములో దేవుడు ఎగిస్కేలుకు ప్రత్యక్షమై తనతో దేవుడు ఏం మాట్లాడుచున్నాడండి? నరపుత్రుడా, చదవండి, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు ఎగిస్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే కావలి అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కావలి. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఆది కాండము 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒక్కసారి చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను స్వేచ్ఛపరచుటకును దాని కాచుటకు, రెండవదిగా దానిని కాచుటకును దానిలో ఉంచాడు. దేనిలో ఉంచాడు? ఏదెను తోటలో. గమనించాలి జాగ్రత్తగా. ఏదెను తోటలో మన పితరులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఏదెను తోటలో ఎందుకు ఉంచాడు అని అంటే, ఆ తోటను స్వేచ్ఛపరచుటకు, 2 తోటను కాచుటకు, కావలిగా ఉండుట కొరకు. ఏదెను తోటలో ఆదాము అవ్వలను దేవుడు ఏదెను తోటను స్వేచ్ఛపరచుటకు, 2 తోటను కాచుటకు దేవుడు వారిద్దరిని కూడా నియమించాడండి. దేవుడు మొట్టమొదటిగా మానవుని ఏదెను తోటలో ఎందుకు ఉంచాడంటే, తోటను కాచుటకు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అయితే ఆదాము అవ్వలిద్దరు కూడా ఏదెను తోటలో వాళ్ళు నివసిస్తూ, తోటలో వాళ్ళు సంచరిస్తూ, తోటలో ఉన్నటువంటి సకల ఫలవృక్షాలన్నిటిని కూడా ఆకలి వేసినప్పుడు ఆ చెట్టు యొద్దకు వెళ్ళి వాటిని కోసుకొని తింటూ వాళ్ళ ఆకలి తీర్చుకుంటూ కూడా వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనము గమనిస్తే తోటను వాళ్ళు ఏదైనా తోటను వాళ్ళు సరిగా కాపలా కాయలేకపోయారు, కావలి కాయలేకపోయారు. తత్ఫలితముగా మనము చూస్తే ఏదైనా తోటలో ఉన్నటువంటి మొట్టమొదటి మనుషుడు, భూమి మీద మొట్టమొదటి మనుషుడు ఆదాము, మొట్టమొదటి స్త్రీ అవ్వ. ఈ భూమి మీద మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వారు, భూమి మీద నివసించినటువంటి వారు, వాటర్ లిస్టులో కూడా ముందు వాళ్ళ పేరే ఉంటుంది. ప్రభుత్వం యొక్క రికార్డులో కూడా వారి పేరే ఉంటుంది మొట్టమొదటిగా. ఏమండి, రేషన్ కార్డులో కూడా మొట్టమొదటి భూమి మీద మొట్టమొదటి మనుషుడు ఎవరు? ఆదాము అవ్వలు. ఈ భార్యాభర్తలిద్దరిని కూడా దేవుడు ఏదైనా తోటలో కావలి ఉంచుట కొరకు, కావలి కాయుట కొరకు వారిని ఉంచాడండి. అయితే ఈ కావలి ఉండే పరిచర్యను మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏదైనా తోటను సరిగా స్వేచ్ఛపరచను లేదు, రెండు కావలి కాయను కూడా లేదు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఆదాములు ఏదైనా తోటలో వాళ్ళు నివసిస్తూ సరిగా వాళ్ళు ఆ తోటను స్వేచ్ఛపరిచిన వారు కారు, ఆ తోటను సరిగా కాచిన వారు మాత్రము కాదు. వాళ్ళు సరిగా ఏదైనా తోటలో కావిలి కాయలేదు గనుకనే సాతానుడు అనేటువంటి వాడు, బయట ఉన్న సాతానుడు ఏదైనా తోటలోనికి జొరబడడానికి అవకాశం కలిగింది. మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుడు చెప్పినట్లుగా రాత్రనక పగలనక ఎండనక వాననక అనుదినము అనుక్షణము క్షణక్షణము ప్రతి క్షణము కూడా మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చక్కగా సరిగ్గా కావిలి కాచి ఉన్నట్లయితే సాతానుడు, వెలుపల ఉన్నటువంటి సాతానుడు తోటలోనికి ప్రవేశించేవాడు మాత్రం కాదు. అవ్వ చేత ఆ ఫలమును దేవుడు పండు కొయ్యవద్దన్నటువంటి ఆ చెట్టు యొద్దకు తీసుకుని వెళ్ళి అవ్వ చేత పండును కోయించి అవ్వ చేత తినిపించి తన భర్త చేత తినిపించేటువంటిది మాత్రము కాదు. వాళ్ళు పాపం చేసేవారు మాత్రం కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించేవారు మాత్రము కాదు. వాళ్ళు సరిగా ఏదైనా తోటను ఆ దినాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా కావిలి కాచి ఉన్నట్లయితే వాళ్ళ అశ్రద్ధతను బట్టి, వాళ్ళలో ఉన్న అశ్రద్ధతను బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి సరిగా కావలి తోటను ఏదైనా తోటను వాళ్ళు సరిగా కావలి కాయలేదు గనుక తోట వెలుపల ఉన్నటువంటి సాతానుడు ఏదేనిలో తోటలో జొరబడి తుదుకు ఆదాము అవ్వ చేత పండును కోయించి తనతో తినిపించి తాను తినడం మాత్రమే కాకుండా తన భర్త ద్వారా కూడా తినిపించి వారిద్దరిని కూడా పాపము చేయించి దేవుని ద్వారా బలవంతముగా ఏదైనా తోటలో నుండి సాతానుడు బయటకు దేవుని ద్వారా నెట్టివేసేటట్లుగా చేశాడు. కారణం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే వీళ్ళు సరిగా కావిలి కాయలేదు. ఎగిస్కేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో మనము చూస్తే ఆకాశమందున్నటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఎగిస్కేలుతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. ఎగిస్కేలు, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నేను నిన్ను కావలిగా నియమించాను. నేను ఎవరి కొరకు నిన్ను కావలిగా నియమించాను తెలుసా? నా ప్రజలు ఉన్నారు, నా స్వజనులు ఉన్నారు, పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలులు ఉన్నారు, అభిషేకించబడిన ఇశ్రాయేలులు.
ఆశీర్వదించబడినటువంటి ఇశ్రాయేలులు ఉన్నారు, వారి కొరకు నేను నిన్ను కావలిగా నియమించాను అని దేవుడు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఏదైనా తోటను వాళ్ళు సరిగ్గా కావలి ఉండలేకపోయారు, కాయలేకపోయారు, సాతాను పాపములో పడిపోయారు. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ఆది కాండము 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతారా ఒక్కసారి? యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని. ఏమండి? నీ తమ్ముడైన హేబేలు. దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. కయ్యోను ఎవరు? ఆదాము అవ్వల యొక్క పెద్ద కుమారుడు. కుమారులలో భూమి మీద పెద్దవాడు, మొట్టమొదటి కుమారుడు ఎవరనగా కయ్యోను. గమనించండి పిల్లారా, కయ్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యోనును దేవుడు ప్రశ్నించి ఆ రోజు అడుగుతున్నప్పుడు కయ్యోను అంటాడు దేవునితో, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. చూడండి పిల్లలు ఎంత అబద్ధం ఆడుతున్నాడు చూడండి. కయ్యోనుతో దేవుడు అంటున్నాడు, కయ్యోనా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడైన హేబేలు ఏడి, ఎక్కడున్నాడు అని దేవుడు కయ్యోనుతో, ఆదాము అవ్వల యొక్క పెద్ద కుమారుడైన కయ్యోనుతో దేవుడు మాట్లాడుతుంటే కయ్యోను అంటాడు, ఏమంటున్నాడు? నా తమ్ముడికి నేను కావలి వాడనా. ఏమంటున్నాడండి? నా తమ్ముడికి నేను కావలి వాడను అనుకుంటున్నావా? నన్ను ఏమన్నా కాపలా పెట్టావా నా తమ్ముడి కొరకు? నన్ను దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధరణిలో, ఈ విశ్వములో, ఈ వాయుమండలం మీద, ఈ భూమి మీద నరుడు దేవుణ్ణి చూచి, ఏమండి, నరుడు దేవుణ్ణి చూచి మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఇది. ఒక నరుడు దేవుణ్ణి అడుగుచున్నాడు, నా తమ్ముడికి నేను కావలి వాడనా. ఏమంటున్నాడు దేవునితో ఒక నరుడు? కయ్యోను ఏమంటున్నాడు దేవునితో? నా తమ్మునికి నేను కావలి వాడనా అని అడిగాడు. గమనించండి ప్రియులారా, కయ్యోను తన తమ్ముడైన హేబేలును ఏమి చేశాడో దేవుడికి అన్నీ కూడా తెలుసు. తెలిసి కూడా తెలియనట్లుగా ఎందుకు అడుగుతున్నాడు? ఇతడు తన తప్పును తాను ఒప్పుకొని పశ్చాత్తాప పడతాడేమో, తప్పును సరిదిద్దుకుంటాడేమో, క్షమిద్దాములే అనుకున్నాడు దేవుడు. కానీ కయ్యోను అలా తన తప్పును తాను కప్పిపెట్టుకుంటున్నాడు, కానీ తాను చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోగా దేవునితో అంటున్నాడు కయ్యోను, నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడిని అనుకుంటున్నావా? కయ్యోను, నీ తమ్ముడని హేబేలు ఎక్కడా అని అడుగుతున్నావే, నా తమ్ముడికి నన్ను ఏమన్నా కాపలా పెట్టావేంటి? అసలు నన్ను అడుగుతున్నావేంటి నీవు? దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా కయ్యోను యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేవుని ద్వారా ఎన్నో శాపాలు, తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఒక చిన్న పొరపాటు, తన నోట పలకరాని మాట ఆదాము పెద్ద కుమారుడైన కయ్యోను పలికాడు. ఏమని? నా తమ్ముడికి నేను కావలి వాడనా అన్నాడు. ఆ మాటే తనను శాపగ్రస్తులుగా చేసింది. భూమి మీద శపించబడినటువంటి వారిలో మొట్టమొదటి నరుడు, మనుషుడు కయ్యోన్. దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు దేశదిమ్మరి అయిపోయాడు కయ్యోను. శపించబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆదాము అవ్వలు కూడా వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఏదైనా తోటలో దేవుడు వారి భార్యాభర్తలు ఇద్దరిని కూడా ప్రేమించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచించి ఆదామునకు ఏదైనా తోటలో గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రిస్తున్నప్పుడు తన ప్రక్కటెముకలో నుండి ఒక ఎముక మాంసమును తీసి తన శరీరములో తీసిన భాగముతోనే ఒక స్త్రీని దేవుడు నిర్మాణం చేశాడు, తన యొద్దకు తీసుకుని వచ్చాడు. ఇదిగో ఆదామా, నీవు ఒంటరిగా ఉంటున్నావు ఈ తోటలో, ఇక నుండి నీకు సాటి అయిన సహకారిగా నేను నీలో నుండి తీశాను, ఇది నీ భార్య, ఈమె నీ భార్య. ఈమెను హత్తుకో, ఈమెను ప్రేమించు, ఈమెను సన్మానించు, ఈమెను గౌరవించు. అవ కూడా చెప్పాడు, నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును, ప్రేమ కలుగు. ఇదిగో ఏదైనా తోటను మీ కొరకే ఏర్పాటు చేశాను, చక్కగా స్వేచ్ఛపరచండి. ఫలవృక్షాలు ఉన్నాయి, ఏదైనా చుట్టూ కూడా కావలసిన ఫలవృక్షాలు, ఉద్యానవనం ఇదంతా కూడా అనుభవించండి. మీరు మహిమా శరీరముతో ఉన్నారు. భయము సిగ్గు మీకు తెలియదు. నా స్వరూపములో నా పోలికలో నేను మిమ్మలను చేసుకున్నాను. స్వేచ్ఛపరచండి ఏదైనా తోటను. కావిలిగా ఉండండి. శత్రువు అనే వాళ్ళు ఉంటారు పక్కన, వాళ్ళు ఏదో సమయంలో సాడు చూసుకొని మోటు వేస్తారు, జాగ్రత్త, ఎవరిని రానియవద్దు తోటలోకి అని దేవుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు సరిగా కావిలి కాయలేకపోయారు. తద్ఫలితము వారు దేవుని ద్వారానే పిల్లరా చూడండి, వాళ్ళు గెంటివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. బలవంతంగా దేవుడు వారిని ఏదైనా తోట నుండి బయటకు నెట్టేసాడండి. ఒకవేళ వీళ్ళు పశ్చాత్తాపడి మరలా వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకొని మరలా తోటలో ప్రవేశిస్తారేమోనని దేవుడు ఏం చేశాడు, ఏదైనా నలుదిక్కులు కూడా కొన్ని ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. వాళ్ళ కొరకే ఏదైనా తోటను సృష్టిస్తే వాళ్ళు గెంటివేయబడిన తర్వాత మరలా తోటలోనికి వస్తారని ఏదైనా నలుదిక్కులు కూడా ఏం చేశాడో ఆ ఏదైనా తోట చుట్టూ కూడా దేవుడు ఏముంచాడంటే, చదువుతారు ఆ మాటను ఒక్కసారి. నా మాటలు ముగించబోతున్నాను, చదువుకుందాం ఆ మాట. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని దానిని స్వేచ్ఛపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసేను. ఏదైనా తోటలో నుండి ఆదాము అవలిద్దరిని కూడా భార్యాభర్తలిద్దరిని కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి దేవుడు తోసేసాడా. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటలో నుండి ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోయే మార్గాలకు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను దేవుడు ఏదైనా తోట చుట్టూ కూడా నిలబెట్టాడు. ఒకవేళ వీళ్ళు బయటికి నెట్టివేశాను కదా, పొరపాటున వీళ్ళు జ్వరబడతారేమో మరల తోటలోకి అని దేవుడు ఏం చేశాడు, తూర్పు దిక్కున దేవుడు ఖడ్గజ్వాలను దేవుడు నిలబెట్టాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి నేను మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. కావలి గురించి ఎన్నో విషయాలు. కావలి అనగా కాచుట, సంరక్షించుట. కావలి అనగా కాచుట లేక సంరక్షించుట. ఆ విషయాల గురించి నేను మీకు ఈ రాత్రి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ సమయం లేదండి, సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే రేపటి పునరుద్ధానపు యొక్క ఆరాధనలో ఈ విషయాన్ని ప్రభు ప్రేరేపిస్తే మీకు ఈ మాటలు ధ్యానం చేస్తాను. అంతవరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన.